బంగారం ధర పెరగడం ఆగడం లేదు. ఆషాఢమైన గోల్డ్ రన్ ఆగడం లేదు. కొంతకాలంగా విపరీతంగా పెరుగుతున్న పసిడి ధర ₹1,00,000 దాటేసింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములు 1,00,000 దాటేసింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు ₹9,170. ఇక 18 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹7,503గా ఉంది. ఇంత భారీగా ధర పెరుగుతుండడం చూసి కొనుగోలుదారులు భయపడుతున్నారు. ఇంతలా బంగారం ధర పెరిగిపోతుంటే పెళ్లిళ్ళు, శుభకార్యాలకు బంగారం కొనేది ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తు కాలంలో మరింత ధర పెరిగే అవకాశం ఉందని కూడా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధర ఇంతలా పెరుగుతుంటే కొంతమంది బాధపడుతుండగా మరికొంతమంది సంతోషపడుతున్నారు. బాధపడుతున్న వారిలో త్వరలో బంగారం కొనాలి అనుకునేవారు ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు త్వరలోనే అమ్మాయి పెళ్లి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ధరల పెరుగుదల చూసి భయపడుతున్నారు. ఇక సంతోషపడేవారిలో పెట్టుబడిదారులు ఉన్నారు. బంగారాన్ని పెట్టుబడి మార్గంగా చూసేవారు, ఇప్పటికే నాన్ ఫిజికల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టిన వారు ఈ ధరల పెరుగుదలతో సంతోషంగానే ఉన్నారు. అలాగే బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవాలి అనుకుంటున్న వారు ప్రస్తుత బంగారం ధరతో తమ వద్ద ఉన్న బంగారానికి కాస్త ఎక్కువగానే లోన్ వస్తుందని భావిస్తున్నారు. మన దేశంలో బంగారు ఆభరణాలకు ఎంతో క్రేజ్ ఉంది. అందుకే ధర ఎక్కువైనా బంగారం కొనుగోళ్లు భారీగా సాగుతున్నాయి. అయితే బంగారు ఆభరణాలుగా మాత్రమే కాకుండా డబ్బు అత్యవసరమైనప్పుడు తాకట్టుకు కూడా ఉపయోగపడుతోంది. అయితే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి, లేదంటే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు. బంగారం విలువ ఆధారంగా దానిపై రుణం ఇస్తారు. దాన్నే లోన్ టు వాల్యూ నిష్పత్తి అంటారు. అంటే బంగారం మొత్తం విలువలో ఎంత శాతం రుణంగా ఇస్తారో అదే లోన్ టు వాల్యూ అన్నమాట. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఈ ఎల్టీవీ నిష్పత్తి గరిష్టంగా 75% వరకు ఉండవచ్చు. అంటే మీ బంగారం విలువ ₹1,00,000 అయితే మీరు గరిష్టంగా ₹75,000 వరకు రుణం తీసుకోవచ్చు అన్నమాట. బంగారం విలువను దాని స్వచ్ఛత, బరువు ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు గత 30 రోజుల్లో ఇండియా బులియన్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ విడుదల చేసిన సగటు రేటు ఆధారంగా బంగారం ధరను నిర్ణయిస్తాయి. బంగారంపై రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు, రుణ కాలపరిమితి, చెల్లింపు నిబంధనలు, ప్రాసెసింగ్ ఫీజులు తదితర వివరాలను పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఏదైనా ఆకర్షణీయమైన ఆఫర్కు ఆకర్షితులయ్యే ముందు దానిలోని ప్రతి లైన్ను జాగ్రత్తగా చదవాలి. కొన్నిసార్లు కొన్ని పథకాలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి, కానీ వాటికి హైడింగ్ ఛార్జెస్ ఉంటాయి. కొన్నిసార్లు వడ్డీ పెరుగుతోంది, ఒకరోజు ఆలస్యమైతే భారీ జరిమానాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా విశ్వసనీయ రుణదాత నుంచి రుణం తీసుకోవాలి. తక్కువ వడ్డీ రేట్లకు ఆకర్షితులై మోసపోవద్దు. చౌకగా కనిపించేది ఎల్లప్పుడూ చౌకగా ఉండదు. బంగారం ధరలు నిత్యం హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ధరల్లో కొద్దిగా తేడా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ధరల్లో భారీగా మార్పు జరిగితే మాత్రం మీరు తీసుకున్న లోనుపై ప్రభావం పడుతోంది. బంగారం ధర అధికంగా పెరిగితే మీరు అదే బంగారంపై మరికొంత అదనంగా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ బంగారం ధర అధికంగా తగ్గితే మీరు తీసుకున్న లోన్ మొత్తంలో అసలు కొంత చెల్లించాల్సి వస్తోంది.